భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేయడంతో పాటు రిజర్వేషన్లను కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదని, ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపచేయడం జరిగిందని, 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కొరకే పోరాటం చేస్తున్నామని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశానికి దిశ చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి దిక్సు చూపించినటువంటి మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి మా రామగుండం నియోజకవర్గ దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షులు యుగంధర్ గారు, రాజేష్ గారు, నారాయణ గారు, మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్లో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా గర్వంగా చెప్పగలుగుతారు. అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్నా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇలా కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తి నివాళులు అర్పించిన ఘనత ఈ ప్రభుత్వాలు. అదే మాదిరిగా బలహీనులకు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ, అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ, ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ, ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ, రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము, ప్రజా సంక్షేమం, బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటై దేశంలో 90% ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో, అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు, నిరంతర పోరాటం కొనసాగిద్దాం. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇలా దళిత బహుజనులను, బీసీ వెనుకబడ్డ కులాలను అగ్రస్థాయికి తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారి కళలను నిజం చేయడానికి మేము పోరాటం కొనసాగిద్దాం. కలిసి ముందుకు పోదాం. ప్రతి ఊరున చాలా మంది మా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఊరున హనుమంతుడి విగ్రహం ఎట్లుంటుందో అదే మాదిరిగా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, అదే మాదిరిగా ఇందిరమ్మ ఇది ఉంటుంది, అదే మాదిరిగా పేదలకి, కష్టాలున్న వారికి సంక్షేమం అందించే బాటలో ఇవాళ మేముంటాం. ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహనీయులు ఇవాళ ఎవరైతే దేశం గురించి, మన సంక్షేమం గురించి, స్వతంత్రం గురించి పోరాటం చేసిన వారిని గౌరవిస్తూ ముందుకు పోతాం. జై హింద్.